రెండవ లెసన్ ఫస్ట్ ఇయర్ అర్థశాస్త్రంలో వినియోగదారుని ప్రవర్తన సిద్ధాంతాలు అనేటువంటి లెసన్లో ఉదాసీనత వక్రరేఖల విశ్లేషణ అనేది ఏ విధంగా ఉంది, ఈ ఉదాసీనత వక్రరేఖలు అంటే ఏంటి, దానిలో ఉన్నటువంటి ప్రమేయాలు కానీ పట్టిక పటం, ఉదాసీనత వక్రరేఖలకు ఉన్నటువంటి లక్షణాలు, ఈ విధంగా ఉదాసీనత వక్రరేఖలకు సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని కూడా మనం ఇప్పుడు క్షుణ్ణంగా తెలుసుకోబోతున్నాం. మొదటగా ఈ ఉదాసీనత వక్రరేఖ లక్షణాలు అనేటువంటి టాపిక్లో అసలు ఉదాసీనత వక్రరేఖలు అనేటువంటి భావన ఎలా వచ్చింది, దీన్ని ఏ ఆర్థికవేత్త తీసుకురావడం జరిగింది అనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. జేఆర్ హిక్స్ అనేటువంటి ఆర్థికవేత్త ఈ ఉదాసీనత వక్రరేఖల భావనను అభివృద్ధి చేయడం జరిగింది. ఈ జేఆర్ హిక్స్ అనేటువంటి ఆర్థికవేత్త ఏప్రిల్ 8, 1904లో అతడు జన్మించడం జరిగింది. మే 20, 1989లో అతను మరణించడం జరిగింది. ఇతను ఒక బ్రిటిష్ ఆర్థికవేత్త. ఇతను ఈ ఉదాసీనత వక్రరేఖల విశ్లేషణను తీసుకురావడానికి విశేషమైనటువంటి కృషిని చేశాడు. 1936లో వాల్యూ అండ్ క్యాపిటల్ అనేటువంటి గ్రంథంలో ఆర్డినల్ విశ్లేషణ మీద ఇతను పరిశీలన చేయడం జరిగింది. దీని ఆధారంగా వినియోగదారుని ప్రవర్తనను విశ్లేషణ చేయడానికి ఈ ఉదాసీనత వక్రరేఖ విశ్లేషణను అతను అభివృద్ధి చేయడం జరిగింది. మనం ఉదాసీనత వక్రరేఖ విశ్లేషణ గురించి తెలుసుకోవడానికి ఆర్థికవేత్త ఎవరు అనేది కూడా తెలుసుకోవడం చాలా అవసరం. ఇప్పుడు మనం ఈ ఉదాసీనత వక్రరేఖకు సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ పరిచయం అనేది తెలుసుకుందాం. ఈ ఉదాసీనత వక్రరేఖ విశ్లేషణ ప్రయోజన విశ్లేషణలో అనేక లోపాలు ఉండడం వల్ల ఆధునిక అర్థశాస్త్రవేత్తలు ఉదాసీనత వక్రరేఖ విశ్లేషణ అనే కొత్త విశ్లేషణను అభివృద్ధి చేశారు. అంత ముందున్నటువంటి ప్రయోజన విశ్లేషణలో అనేక లోపాలు ఉన్నాయి. ఈ లోపాలన్నిటినీ అధిగమించడం కోసం ఈ లోపాలకు అనుగుణంగా వాటిని సరిచేసి ఒక నూతనమైనటువంటి విశ్లేషణను తీసుకురావడానికి ఆధునిక అర్థశాస్త్రవేత్తలు ఈ కార్డినల్ అనే దానికి ఉన్నటువంటి లోపాలను సరిదిద్దు ఆర్డినల్ అనేటువంటి ప్రయోజన విశ్లేషణ ఆధారంగా ఈ ఉదాసీన వక్రరేఖ విశ్లేషణను తీసుకురావడం జరిగింది. ఈ విశ్లేషణను అందుకే ఈ విశ్లేషణను ఆర్డినల్ ప్రయోజన విశ్లేషణ అని కూడా అంటారు. ఎందుకు అంటే ఇది ఆర్డినల్ ప్రయోజనంపై ఆధారపడి ఉంటుంది కాబట్టి దీన్ని ఆర్డినల్ ప్రయోజన విశ్లేషణ కూడా అంటారు. మనం ఇంతకుముందు లెసన్లో క్షీణోపాంత సమోపాంత ప్రయోజనాల గురించి చెప్పాం. ఈ క్షీణోపాంత సమోపాంత ప్రయోజనాలు కార్డినల్ ప్రయోజన విశ్లేషణపై ఆధారపడి పనిచేస్తాయి. కానీ మనం ఇప్పుడు చెప్పేటువంటి ఉదాసీన వక్రరేఖ ఆర్డినల్ ప్రయోజన విశ్లేషణపై ఆధారపడి ఉంటుంది కాబట్టి దీనికి ఆర్డినల్ ప్రయోజన విశ్లేషణ అని కూడా అంటారు. ఇది వినియోగదారుని ప్రవర్తనను విశ్లేషించడానికి ఉదాసీన వక్రరేఖను ఉపయోగిస్తుంది. ఫ్రాన్సిస్ ఎడ్జ్వర్త్ 1881లో, ఇర్వింగ్ ఫిషర్ 1892లో, విల్బ్రెడ్ ప్యారిటో 1906లో, అదేవిధంగా స్లస్కీ
ఏఎల్ బౌలీ ఉదాసీన వక్రరేఖ విశ్లేషణను అభివృద్ధి చేశారు. 1930 దశాబ్దం ఆరంభ కాలం వరకు వినియోగదారుని ప్రవర్తన విశ్లేషణలో ఉదాసీన వక్రరేఖ విశ్లేషణ ప్రాచుర్యాన్ని పొందలేదు. 1930 దశాబ్దం తర్వాత దీనికి విశేషమైనటువంటి ప్రాచుర్యం లభించింది. అది ఎప్పుడు 1939లో జేఆర్ హిక్స్ ఆర్డినల్ ప్రయోజన సిద్ధాంతాన్ని వినియోగదారుని విశ్లేషణకు ఒక శక్తివంతమైనటువంటి విశ్లేషణ పరికరంగా అభివృద్ధి చేశాడు. దానికి అనుగుణంగా ఇక్కడ వినియోగదారుని ప్రవర్తన విశ్లేషణలో ఉదాసీన వక్రరేఖ అనేది ఎక్కువ ప్రాచుర్యాన్ని పొందింది. ఈ విధంగా జేఆర్ హిక్స్ ఉదాసీన వక్రరేఖ విశ్లేషణను అభివృద్ధి చేయడం జరిగింది. ఉదాసీన వక్రరేఖ విశ్లేషణ ప్రమేయాలు. ఉదాసీన వక్రరేఖ విశ్లేషణకు ఈ కింది ప్రమేయాలు ఉన్నాయి. మొదటిది, వినియోగదారుడు హేతుబద్ధంగా వ్యవహరిస్తాడు. అంటే వినియోగదారుడు గరిష్ట సంతృప్తిని పొందడానికి ప్రయత్నిస్తాడు. మనం ఇంతకుముందు చెప్పినటువంటి సమోపాంత ప్రయోజన సూత్రంలో వినియోగదారుడు గరిష్ట ప్రయోజనాన్ని ఏ విధంగా పొందాడో సమోపాంత ప్రయోజన సూత్రంలో మనం చెప్పాము. అదేవిధంగా ఇక్కడ కూడా వినియోగదారుడు హేతుబద్ధంగా వ్యవహరిస్తాడు, గరిష్ట సంతృప్తిని పొందడానికి ప్రయత్నిస్తాడు. మన ఈ ఉదాసీన వక్రరేఖ విశ్లేషణ తెలుసుకోవడానికి ఎక్స్ వై అనేటువంటి రెండు వస్తువులను తీసుకోవడం జరిగింది. కాబట్టి రెండవ ప్రమేయం ఎక్స్ వై అనేటువంటి రెండు వస్తువులు ఉన్నాయి. ఇక మూడవ ప్రమేయం చూసినట్లయితే మార్కెట్లో వస్తువులకు ఉన్న ధరలు వినియోగదారుడికి తెలుసు. వస్తువుల ధరలు వినియోగదారుడికి తెలిసి ఉండాలి. వస్తువుల ధరలు వినియోగదారుడికి తెలియకపోతే ఈ విశ్లేషణ అనేది రాదు. కాబట్టి మార్కెట్లో ఎక్స్ వై అనేటువంటి రెండు వస్తువుల యొక్క ధరలు వినియోగదారునికి తెలిసి ఉంటుంది. రెండు వస్తువుల ధరలను ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎక్స్ వస్తువు ధర ఎంత, వై వస్తువు ధర ఎంత అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక ఐదవ ప్రమేయం చూసినట్లయితే వినియోగదారుని అభిరుచులు, అలవాట్లు, ప్రాధాన్యతలు, ఆదాయం స్థిరంగా ఉంటాయి. ఇవి మారకూడదు. వినియోగదారుని అభిరుచులు కానీ, అలవాట్లు, ప్రాధాన్యతలు కానీ, ఆదాయం కానీ మారకూడదు, అంటే స్థిరంగా ఉండాలి. ఇక ఆరో ప్రమేయం చూసినట్లయితే వై వస్తువుకు బదులుగా ఎక్స్ వస్తువును అధికంగా వినియోగదారుడు కోరుకుంటాడు, అంటే ప్రతిస్థాపన చేస్తాడు. వైకి బదులుగా ఎక్స్ను ప్రతిస్థాపన చేయడం జరుగుతుంది. ఇంకా ఏడవ ప్రమేయం చూసినట్లయితే వస్తువులను విభజించవచ్చు, వస్తువులను విభజించడానికి వీలుండాలి. ఎనిమిదవ ప్రమేయంలో వినియోగదారుడు తనకు లభ్యమైన రెండు వస్తువుల వివిధ సముదాయాలను ఒక క్రమ పద్ధతిలో ఏర్పరచుకుంటాడు. దీనినే మనం అభిరుచి తరహా అంటాం. దీన్ని ఏమంటాం మనం? అభిరుచి తరహా అంటాం. అంటే అభిరుచి తరహా అంటే ఏంటిది? తనకు లభ్యమైనటువంటి వస్తువులను, రెండు వస్తువులను, వివిధ సముదాయాలను ఒక క్రమ పద్ధతిలో ఏర్పరచుకుంటాడు. తన అభిరుచి ప్రకారము ప్రాధాన్యత క్రమంలో దీన్ని ఒక క్రమ పద్ధతిలో ఏర్పరచుకుంటాడు. దీన్నే అభిరుచి తరహా అంటారు. వస్తువుల విషయంలో వినియోగదారుడు ప్రాధాన్యతను, ఉదాసీనతను కలిగి ఉంటాడు. కొన్ని వస్తువుల విషయంలో ప్రాధాన్యతను కలిగి ఉంటాడు, కొన్ని వస్తువుల విషయంలో ఉదాసీనంగా ఉంటాడు. కాబట్టి దీన్ని ఉదాసీన వక్రరేఖ అని కూడా అంటాం మనం. తొమ్మిదవ ప్రమేయం చూసినట్లయితే ప్రాధాన్యత, ఉదాసీనత రెండు కూడా సకర్మకంగా ఉంటాయి. అంటే ఇవి రెండు కూడా క్రియాశీలకంగా పనిచేస్తుంటాయి. అంటే వినియోగదారుడు కొన్ని వస్తువులకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు, కొన్ని వస్తువులకి ఉదాసీనంగా వ్యవహరించడం జరుగుతుంది. కాబట్టి రెండూ సకర్మకం అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఈ 9 ప్రమేయాల ఆధారంగా ఉదాసీనత వక్రరేఖ విశ్లేషణను మనం తెలుసుకోవడం జరుగుతుంది. ఉదాసీన వక్రరేఖ భావన వినియోగదారుని అభిరుచి తరహాను ఆధారంగా చేసుకొని ఉదాసీన వక్రరేఖలను గీయచ్చు. అంటే ఇక్కడ ఉదాసీనత వక్రరేఖలు ఎలా వస్తాయి అంటే ఈ వినియోగదారుని అభిరుచి తరహా ఆధారంగా వస్తాయి. రెండు వస్తువుల సముదాయం నుంచి ఒక వినియోగదారుడు పొందే
సంతృప్తికి ఉదాసీనత వక్రరేఖ ప్రాతినిధ్యాన్ని వహిస్తుంది. అంటే ఇక్కడ ఒక్కో సముదాయంలో 2 వస్తువులు ఉంటాయి, ఎక్స్ వై అనేటువంటి వస్తువులు ఉంటాయి. ఈ విధంగా వినియోగదారుడు ఎన్ని సముదాయాలైనా ఉపయోగించవచ్చు. ప్రతి సముదాయంలో కూడా 2 వస్తువులు ఉంటాయి, ఎక్స్ వై అనబడేటువంటి 2 వస్తువులు కూడా ఉంటాయి. ఈ ఉదాసీన వక్రరేఖ పైన అన్ని అవకాశాల బిందువుల వద్ద మొత్తం సంతృప్తి సమానంగా ఉంటుంది. అంటే వినియోగదారుడు ఎన్ని సముదాయాలు ఉపయోగించినప్పటికీ ఈ సముదాయాల వద్ద ఉన్నటువంటి బిందువుల వద్ద మొత్తం సంతృప్తి సమానంగా ఉంటుంది. అంటే అన్ని సముదాయాలు సమానమైనటువంటి సంతృప్తిని ఇస్తాయి. ఇక్కడ వినియోగదారుడు 2 వస్తువులతో కూడుకున్నటువంటి వివిధ సముదాయాలు సమాన సంతృప్తినిచ్చే బిందువులను కలపగా వచ్చేదే ఉదాసీనత వక్రరేఖ. వినియోగదారుడు ఉపయోగించేటువంటి అన్ని సముదాయాలు, అంటే ఒక్కొక్క సముదాయంలో 2 వస్తువులు ఉన్నప్పటికీ ఈ అన్ని సముదాయాలు కూడా సమాన సంతృప్తినిస్తాయి. ఈ అన్ని సముదాయాలకు సంబంధించిన బిందువులన్నిటినీ కలిపితే ఉదాసీనత వక్రరేఖ వస్తుంది. కాబట్టి 2 వస్తువులతో కూడిన ఇక్కడ 2 సముదాయాలలో వినియోగదారుడు ఎంపిక చేసుకోవాల్సి వస్తే అతను ఉదాసీనంగా ఉంటాడు. ఈ రేఖనే సమప్రయోజన రేఖ లేదా సమాన ప్రయోజన రేఖ అని కూడా అంటాం. మనం ఇంతకుముందు చెప్పినట్టుగా వినియోగదారుడు కొన్ని వస్తువులకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తాడు, కొన్ని వస్తువుల పట్ల ఉదాసీనంగా వ్యవహరించడం జరుగుతుంది. ఈ విధంగా ఉదాసీనత వక్రరేఖ భావన అనేది మనం ఇప్పుడు తెలుసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఉదాసీనత పట్టికలో వినియోగదారుడు 5 సముదాయాలను తీసుకోవడం జరిగింది. 1, 2, 3, 4, 5 సముదాయాలు. ఈ 5 సముదాయాల్లో 2 వస్తువులు ఉన్నాయి. ఒకటి ఎక్స్ వస్తువులు, రెండోది వై వస్తువులు. ఒక్కొక్క సముదాయంలో ఈ 2 వస్తువులు కూడా ఉన్నాయి. మనం మొదటి సముదాయం చూసినట్లయితే ఎక్స్ వస్తువు 1, వై వస్తువు 15. చివరికి సంతృప్తి జడ్ అంటే ఇక్కడ సంతృప్తి సమానం. రెండవ సముదాయంలో ఎక్స్ వస్తువులు 2, వై వస్తువులు 11. అంటే మొత్తం 13 వస్తువులు ఉన్నాయి. మొదటి సముదాయంలో 16 వస్తువులు ఉన్నాయి, రెండవ సముదాయంలో 13 వస్తువులు ఉన్నాయి. సంతృప్తి జడ్ సమానం. ఇక మూడవ సముదాయంలో ఎక్స్ వస్తువులు 3, వై వస్తువులు 8, మొత్తం 11 వస్తువులు ఉన్నాయి. సంతృప్తి జడ్. అదేవిధంగా నాలుగవ సముదాయంలో ఎక్స్ వస్తువులు 4 ఉన్నాయి, వై వస్తువులు 6 ఉన్నాయి, మొత్తం 10 వస్తువులు ఉన్నాయి. సంతృప్తి జడ్ సమానం. ఇక ఐదవ సముదాయం చూసినట్లయితే ఎక్స్ వస్తువులు 5, వై వస్తువులు 5, మొత్తం 10 వస్తువులు. అంటే ఒక్కొక్క సముదాయంలో ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే 5 సముదాయాల్లో కూడా కొన్ని ఎక్స్ వస్తువులు, కొన్ని వై వస్తువులు ఉన్నాయి. కానీ సంతృప్తి మాత్రం ప్రతి సముదాయంలో కూడా ఒకే రకమైనటువంటి సంతృప్తి, సమానమైనటువంటి సంతృప్తి ఉంది. ఒకటో సముదాయం నుండి 5వ సముదాయం వరకు చూస్తే సంతృప్తి స్థాయి అనేది మారదు, సమానంగా ఉంటుంది. అంటే ఒక సముదాయంలో ఎక్కువ వస్తువులు ఉండొచ్చు, ఇంకో సముదాయంలో తక్కువ వస్తువులు ఉండొచ్చు, కానీ సంతృప్తి మాత్రం సమానం. ఈ విధంగా సమాన సంతృప్తినిచ్చే వివిధ బిందువులను కలిపితే వచ్చేదే ఉదాసీనత వక్రరేఖ. మనకి ఇక్కడ ఒక్కో సముదాయంలో ఎన్ని వస్తువులు ఉన్నాయి అనేది ఇక్కడ మనకు అనవసరం, కానీ సంతృప్తి మాత్రం సమానంగా ఉంటుంది. ఈ విధంగా సమాన సంతృప్తినిచ్చేటువంటి బిందువులన్నింటినీ కలిపితే ఉదాసీనత వక్రరేఖ వస్తుంది. ఈ ఉదాసీనత పట్టిక గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఉదాసీనత పట్టికలో మనం పైన వివరించినటువంటి పట్టిక ఆధారంగా చూస్తే ఉదాసీనత వక్రరేఖను గీయచ్చు. ఇక్కడ మన పట్టికలో 2 రకాల వస్తువులకు సంబంధించినటువంటి వివిధ సముదాయాలన్నీ వినియోగదారునికి ఒకే విధమైనటువంటి సంతృప్తి స్థాయిని ఇస్తాయి. దాన్ని జడ్తో తెలియజేయడం జరుగుతుంది. జడ్ అంటే సమాన సంతృప్తి స్థాయి. ఈ పట్టికలో ఉన్న దాని ప్రకారం ఎక్స్ వై వస్తువులతో కూడుకున్నటువంటి 5 సముదాయాలన్నీ కూడా వినియోగదారునికి ఒకే విధమైనటువంటి సంతృప్తి స్థాయిని అందిస్తాయి. ఒక సముదాయం ఎక్కువ సంతృప్తిని ఇవ్వడం కానీ ఒక సముదాయం తక్కువ సంతృప్తిని ఇవ్వడం అట్లా ఉండదు.
ప్రతి సముదాయం నుండి కూడా వచ్చేటువంటి సంతృప్తి ఒకే విధంగా ఉంటుంది, సమానంగా ఉంటుంది. ఇక్కడ మొదటి సముదాయాన్ని మనం చూసినట్లయితే ఒక X వస్తువు 15 Y వస్తువుల పరిమాణం ఎంత సంతృప్తిని ఇస్తుందో మిగిలిన సముదాయాలు అంటే రెండవ సముదాయం, మూడవ సముదాయం, నాలుగవ సముదాయం, ఐదవ సముదాయాల్లో కూడా ఒక్కొక్కటి అంతే సంతృప్తి స్థాయిని ఇస్తాయి. మొదటి సముదాయంలో వినియోగదారుడు ఎంత సంతృప్తిని అయితే పొందుతాడో 2, 3, 4, 5 సముదాయాల్లో కూడా అంతే సంతృప్తిని పొందుతాడు. సంతృప్తి స్థాయి సమానంగా ఉంటుంది. అందువలనే వినియోగదారుడు ఈ వివిధ వస్తు సముదాయాల మధ్య ఉదాసీనంగా ఉంటాడు. ఎందుకు? వినియోగదారుడు ఒక సముదాయం ఎక్కువ సంతృప్తినిచ్చి ఒక సముదాయం తక్కువ సంతృప్తినిస్తే అక్కడ ప్రాధాన్యతను ఏర్పరచుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ అన్ని సముదాయాలు ఒకే సంతృప్తిని ఇస్తాయి కాబట్టి వివిధ వస్తు సముదాయాల మధ్య వినియోగదారుడు ఉదాసీనంగా ఉంటాడు. కాబట్టి దీనికి ఉదాసీనత వక్రరేఖ అనే పేరు వచ్చింది. ఈ ఉదాసీనత వక్రరేఖ ఆధారంగా మనం ఉదాసీనత పట్టికను తెలుసుకో. ఈ ఉదాసీనత వక్రరేఖ అనేది మనం ఎలా వస్తుంది అనేది పట్టిక రూపం ద్వారా పటాన్ని గీయడం తెలుసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి పేజీలో X అక్షంపై X వస్తువులు, Y అక్షంపై Y వస్తువులు తీసుకోవడం జరిగింది. వీటిని అక్షాలు అంటాం. అడ్డుగా ఒక రేఖను, నిలువుగా ఒక రేఖను ఇక్కడ మనం చూసాం. ఇక్కడ అడ్డుగా ఉన్న రేఖ పక్కన X అని ఉంది, ఇది X అక్షం అంటాం. నిలువుగా ఉన్నటువంటి రేఖ Y అని ఉంది, ఇది Y అక్షం అంటాం. X అక్షం మీద X వస్తువులు తీసుకోవడం జరుగుతుంది, Y అక్షం మీద Y వస్తువులు తీసుకోవడం జరుగుతుంది. X వస్తువులు అయితే వరుసగా మనం 1, 2, 3, 4, 5 అని ఇక్కడ వస్తువులు 5 వస్తువులు X వస్తువులు ఉన్నాయి. Y వస్తువులు చూసినట్లయితే మనం మొదటి సముదాయంలో 15 Y వస్తువులు ఉన్నాయి, రెండవ సముదాయంలో 11, మూడవ సముదాయంలో 8, నాలుగవ సముదాయంలో 6, ఐదవ సముదాయంలో 5. ఇక్కడ మనం పైన సముదాయాలను ఏ విధంగా సూచించాము అంటే ABCDE అని సూచించడం జరిగింది. ఈ ABCD అనేది చూస్తే ఎలా వచ్చాయి? ABCD మొదటి సముదాయంలో ఒక X వస్తువు 15 Y వస్తువులు ఉన్నాయి, అక్కడ బిందువునికి సూచించడం జరుగుతుంది. రెండవ సముదాయంలో 2 X వస్తువులు 11 Y వస్తువులు ఉన్నాయి, ఇక్కడ ఒక బిందువును సూచించడం జరుగుతుంది. మూడవ సముదాయంలో ఇక్కడ C అనేటువంటి సముదాయంలో 3 X వస్తువులు 8 Y వస్తువులు ఉన్నాయి, దీన్ని మన C అనే బిందువుతో సూచించడం జరుగుతుంది. నాలుగవ సముదాయంలో 4 X వస్తువులు 6 Y వస్తువులు ఉన్నాయి, దీన్ని D అనేటువంటి సముదాయంతో సూచించడం జరుగుతుంది. ఐదవ సముదాయంలో 5 X వస్తువులు ఉన్నాయి, 5 Y వస్తువులు ఉన్నాయి, దీన్ని E అనేటువంటి సముదాయంతో సూచించడం జరుగుతుంది. E అనే బిందువు సూచిస్తాం. ఇక్కడ మనకి ABCDE అనేటువంటి 5 బిందువులు ఉన్నాయి, అంటే 5 సముదాయాలు. మనకి ఈ 5 బిందువులను కలిపితే ఉదాసీనత వక్రరేఖ అనేది వస్తుంది. ఈ ఉదాసీనత వక్రరేఖ మీద ఉన్నటువంటి ABCDE అనేటువంటి బిందువులు ఒకే విధమైనటువంటి సంతృప్తిని ఇస్తాయి, సమానమైనటువంటి సంతృప్తిని ఇస్తాయి. అందువల్ల వినియోగదారుడు ఏ సముదాయాన్ని ఎంచుకోవాలనే విషయంలో ఉదాసీనంగా వ్యవహరించడం జరుగుతుంది. పటం వివరణ. మన పైన ఉన్నటువంటి పటం ఇంతకుముందు చెప్పినట్టుగానే OX అక్షం పైన X వస్తువును, OY అక్షం పైన Y వస్తువును కొలుస్తాం. IC మీద ఏ బిందువు దగ్గర ఒక X వస్తువు 15 Y వస్తువుల నుంచి పొందే వినియోగదారుని ప్రయోజనం, B అనేటువంటి బిందువు దగ్గర 2 X వస్తువులు 11 Y వస్తువులు, అదేవిధంగా C అనే బిందువు దగ్గర 3 X వస్తువులు 8 Y వస్తువులు, అలాగే ఇతర బిందువుల దగ్గర పొందే ప్రయోజనానికి సమానంగా ఉంటుంది. ఇక్కడ అన్ని బిందువుల దగ్గర పొందే ప్రయోజనం సమానంగా ఉంటుంది. ఈ సముదాయాలన్నీ కూడా ఒకే స్థాయి సంతృప్తిని ఇస్తాయి. మనం ABCDE అనేటువంటి బిందువులను కలిపి గీస్తే ఉదాసీనత వక్రరేఖ వస్తుంది. ఈ రేఖపై అన్ని బిందువుల దగ్గర ప్రయోజనం సమానం. కాబట్టి సముదాయాల విషయంలో వినియోగదారుడు ఉదాసీనంగా ఉండడం అనేది మన ఈ ఉదాసీనత వక్రరేఖ విశ్లేషణలో తెలుసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఈ పేజీలో చూస్తున్నటువంటిది ఉదాసీనత వక్రరేఖ. ఈ పటంలో X అక్షం పైన X వస్తువులు, Y అక్షం పైన Y వస్తువులు ఉన్నాయి.
ఇక్కడ IC1, IC2, IC3 అనేటువంటి 3 ఉదాసీన వక్రరేఖలు ఉన్నాయి. IC అనగా ఇండిఫరెన్స్ కర్వ్, అంటే ఉదాసీనత వక్రరేఖ. IC1 ఉదాసీనత వక్రరేఖ మొదటిది, IC2 ఉదాసీనత వక్రరేఖ 2, IC3 ఉదాసీనత వక్రరేఖ 3. ఈ విధంగా 3 వక్రరేఖలు మన ఈ పటంలో కనబడుతున్నాయి. ఈ విధంగా ఉదాసీనత పటాన్ని మనం చూడడం జరుగుతుంది. XY వస్తువుల సముదాయాలు అధిక లేక అల్ప సంతృప్తినిచ్చే చూపించే ఉదాసీనత వక్రరేఖలను గీయచ్చు. వివిధ సంతృప్తి స్థాయిలను తెలిపే ఉదాసీనత వక్రరేఖల సముదాయాన్ని ఉదాసీనత పటం అని అంటారు. ఇక్కడ 3 రేఖా పటాలు ఉన్నాయి. ఈ పటంలో 3 రేఖలు ఉదాసీనత వక్రరేఖలు 3 ఉన్నాయి. అంటే ఇక్కడ ఉదాసీనత వక్రరేఖలు గీసాం కాబట్టి దీన్ని ఉదాసీనత పటం అంటాం. వినియోగదారుని వివిధ సంతృప్తి స్థాయిలో తెలిపే ఉదాసీనత వక్రరేఖలతో కూడుకున్నటువంటి పటం. ఈ పటంలో IC3 మరియు IC2 మీద ఉన్నటువంటి అన్ని బిందువులు IC1 మీద ఉన్న బిందువుల కంటే ప్రధానమైనవి. ఎందుకు అంటే ఇక్కడ మరొక విధంగా చెప్పాలంటే IC1 ఉదాసీనత వక్రరేఖ IC2 మరియు IC3 ఉదాసీనత వక్రరేఖలతో పోలితే తక్కువ సంతృప్తి స్థాయిని చూపిస్తుంది. ఎందుకంటే ఈ 2 వస్తువుల పరిమాణం తక్కువ. ఇక్కడ మనం చూస్తే IC3 ఉదాసీనత వక్రరేఖ కన్నా IC2 ఉదాసీనత వక్రరేఖ తక్కువ సంతృప్తిని ఇస్తుంది. IC2 ఉదాసీనత వక్రరేఖ కన్నా IC1 అనేటువంటి ఉదాసీనత వక్రరేఖ తక్కువ సంతృప్తి స్థాయిని ఇస్తుంది. ఇక్కడ ఉదాసీనత వక్రరేఖలు ఎడమవైపుకు జరుగుతున్న కొద్దీ సంతృప్తి స్థాయి తగ్గుతుంది. ఉదాసీనత వక్రరేఖలు ముందుకు అంటే కుడివైపుకు జరుగుతున్న కొద్దీ సంతృప్తి స్థాయి అనేది పెరుగుతుంది. ఈ విధంగా ఉదాసీనత రేఖల యొక్క వివిధ సంతృప్తి స్థాయిలను మనం తెలుసుకోవడం జరిగింది. ఉదాసీన వక్రరేఖల లక్షణాలు. అసలు ఉదాసీనత వక్రరేఖలకు ఎలాంటి లక్షణాలు ఉంటాయి అనేది మనం చూస్తే, మొదటి లక్షణం ఉదాసీనత వక్రరేఖ ఎడమ నుండి కుడికి కిందికి వాలుతుంది. ఎడమ నుండి కుడికి కిందికి వాలుతుంది అంటే ఉదాసీనత వక్రరేఖ రుణాత్మక వాలును కలిగి ఉంటుంది. ఎడమ నుండి కుడికి క్రిందికి వాలడాన్నే మనం రుణాత్మక వాలు అంటాం. ఎడమ నుండి కుడికి పైకి వాలితే దాన్ని మనం ధనాత్మక వాలు అంటాం. ఈ ఉదాసీనత వక్రరేఖ అనేది ఎడమ నుండి కుడికి కిందికి వాలుతుంది కాబట్టి దాన్ని రుణాత్మక వాలు అంటాం. సముదాయంలోని ఒక వస్తువు పరిమాణాన్ని పెంచితే మరొక వస్తువు పరిమాణం తగ్గుతుంది కాబట్టి ఇక్కడ ఉదాసీనత వక్రరేఖ ఎడమ నుండి కుడికి కిందికి వాలుతుంది. ఇక్కడ రేఖపై ఉన్న ప్రతి బిందువు ఒకే రకమైన సంతృప్తిని ఇవ్వాలంటే ఇది అవసరం. ఉదాసీనత వక్రరేఖ పైకి వాలుతూ ధనాత్మక వాలును కలిగి ఉండదు. ఎప్పుడైనా ఉదాసీనత వక్రరేఖ రుణాత్మక వాలునే కలిగి ఉంటుంది. ఎన్ని ఉదాసీనత వక్రరేఖలని గీయవచ్చు మనం. ప్రతి ఉదాసీనత వక్రరేఖ కూడా ఎడమ నుండి కుడికి కిందికి వాలుతుంది. అలాగే ఇది క్షితిజంగా కానీ ఊర్ధ్వంగా కానీ ఉండదు. ఖచ్చితంగా ఎడమ నుండి కుడికి కిందికే వాలి ఉంటుంది. అది ఏ విధంగా వాలి ఉంటుంది అనేది మనం ఇప్పుడు పటంలో చూద్దాం. మీరు ఇక్కడ కనపడుతున్నటువంటి పటంలో చూడండి. IC అనేది ఉదాసీనత వక్రరేఖ. X అక్షం మీద X వస్తువులు ఉన్నాయి, Y అక్షం మీద Y వస్తువులు ఉన్నాయి. ఈ IC అనేటువంటి ఉదాసీనత వక్రరేఖ ఎలా ఉంది? ఎడమ నుండి కుడికి క్రిందికి రుణాత్మక వాలును కలిగి ఉంది. ఇక మనం ఉదాసీనత వక్రరేఖకు సంబంధించినటువంటి ఉదాసీన వక్రరేఖలు మూల బిందువుకు కుంభాకారంగా ఉంటాయి. అంటే మూల బిందువు అంటే మనం పటంలో X అక్షము Y అక్షము ఎక్కడైతే ఖండిస్తుందో దాన్ని మూల బిందువు అంటారు. దాన్ని 0తోని సూచించడం జరుగుతుంది. ఎక్కడైతే X అక్షం Y అక్షం ఖండిస్తాయో అది మూల బిందువు. ఈ మూల బిందువుకి ఈ మూల బిందువు దగ్గర ఉదాసీనత వక్రరేఖ కుంభాకారంగా మారుతుంది. ఈ విధంగా ఉన్నప్పుడే ప్రతిస్థాపనోపాంత రేటు అనేది క్షీణిస్తుంది. మూల బిందువు ఒకవేళ మూల బిందువు పుటాకారంగా ఉంటే ఈ ఉదాసీనత వక్రరేఖ అనేది రాదు. మూల బిందువుకు కుంభాకారంగా ఉన్నప్పుడు మాత్రమే ఉదాసీనత వక్రరేఖ అనేది వస్తుంది. ఈ విధంగా ఉదాసీనతకు ఉన్నటువంటి రెండవ లక్షణం
మూల బిందువుకు కుంభాకారంగా ఉండడం. ఇక మూడవ లక్షణం చూసినట్లయితే ఇక్కడ చూస్తున్నటువంటి పటంలో చూడండి, యారో మార్క్ దగ్గర కుంభాకారంగా ఉంది. IC1 అనేటువంటి ఉదాసీనత వక్రరేఖ కుంభాకారంగా ఉంది. X అక్షం Y అక్షం ఎక్కడైతే ఖండించుకుందో అక్కడ 0 అని చూపించాం మనం. అది మూల బిందువు. ఖచ్చితంగా ఆ మూల బిందువు దగ్గర ఉదాసీనత వక్రరేఖ కుంభాకారంగా మారుతుంది. ఈ విధంగా ఉన్నప్పుడే అది ఉదాసీనత వక్రరేఖ అంటాము. అది పుటాకారంగా ఉన్నా ఇంకే ఆకారంలో ఉన్నా అది ఉదాసీనత వక్రరేఖ అని అనబడదు. ఈ విధంగా ఉదాసీనత వక్రరేఖకు ఉన్నటువంటి లక్షణాల్లో మూల బిందువుకు కుంభాకారంగా ఉండడం అనేది మనం ఈ పటంలో మనం చూస్తూ ఉన్నాము. మూడో లక్షణం చూసినట్లయితే ఉదాసీనత వక్రరేఖలు ఎప్పుడూ పరస్పరం ఖండించుకోవు. ఒకవేళ రెండు ఉదాసీనత వక్రరేఖలు ఖండించుకుంటే ఒక ఉదాసీనత వక్రరేఖ రెండు స్థాయిల సంతృప్తిని చూపిస్తుంది. ఇది సరికాదు. ఉదాసీనత వక్రరేఖలు మనం ఎన్ని గీసినా కూడా ఒక ఉదాసీనత వక్రరేఖ మరొక ఉదాసీనత వక్రరేఖను ఎట్టి పరిస్థితుల్లోనూ ఖండించుకోదు. దేనికి అదే స్వతంత్రంగా ఉంటాయి. ఒకవేళ ఉదాసీనత వక్రరేఖలు ఖండించుకుంటే దాని మీద ఉన్నటువంటి సంతృప్తి స్థాయి మారే అవకాశం ఉంటుంది. రెండు స్థాయిల సంతృప్తి వస్తుంది, ఒకే స్థాయి సంతృప్తి రాదు. ఇది ఉదాసీనత వక్రరేఖల లక్షణానికి విరుద్ధం కాబట్టి ఉదాసీనత వక్రరేఖలు ఎప్పుడైనా సరే పరస్పరం ఒకదానికొకటి ఖండించుకోవడం అనేది జరగదు. అది ఇప్పుడు చెప్పేటువంటి పటంలో ఎలా ఉందో చూడండి, అది ఆ విధంగా ఉదాసీనత వక్రరేఖలు ఒకదానికొకటి ఖండించుకోవడం అనేది జరగదు. అది ఉదాసీనత వక్రరేఖల లక్షణాలకు విరుద్ధంగా మనం ఇప్పుడు చూస్తున్నటువంటి పటంలో మాదిరిగా IC1 IC2 ఉదాసీనత వక్రరేఖలు ఖండించుకోవడం అనేది ఉంటుంది. ఈ విధంగా ఉదాసీనత వక్రరేఖలు ఖండించుకుంటే సమాన సంతృప్తి స్థాయి అనేది రాదు, సంతృప్తి స్థాయి మారే అవకాశం ఉంటుంది. సమాన సంతృప్తి స్థాయి ఉంటేనే దాన్ని ఉదాసీనత వక్రరేఖ అంటాం. సంతృప్తి స్థాయి మారితే అది ఉదాసీనత వక్రరేఖ అనబడదు. ఈ విధంగా ఉదాసీనత వక్రరేఖలు పరస్పరం ఖండించుకోవు అనేది చెప్పడం కోసమే మనం ఈ పటంలో చూపించడం జరుగుతుంది. ఇది ఉదాసీనత వక్రరేఖలు ఒకదానికొకటి ఖండించుకోవడం అనేది ఉదాసీనత వక్రరేఖ లక్షణానికి విరుద్ధము అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. దిగువ ఉదాసీనత వక్రరేఖ కంటే ఎగువ ఉదాసీనత వక్రరేఖ అధిక సంతృప్తిని ఇస్తుంది. మనం ఇంతకుముందు ఉదాసీనత పటంలో చెప్పాము. అంటే ఒక ఉదాసీనత వక్రరేఖ కుడివైపున ఉండే ఉదాసీనత వక్రరేఖ అధిక సంతృప్తిని ఇస్తుంది. అంటే కుడివైపున ఉన్న ఉదాసీనత వక్రరేఖ ఎక్కువ సంతృప్తిని ఇస్తుంది, ఎడమ వైపున ఉన్నటువంటి ఉదాసీనత వక్రరేఖ తక్కువ సంతృప్తిని ఇస్తుంది. అంటే ఉదాసీనత వక్రరేఖలు కుడివైపుకు పోతున్న కొద్దీ సంతృప్తి స్థాయి అనేది పెరుగుతుంది, ఎడమవైపుకు పోతున్న కొద్దీ సంతృప్తి స్థాయి తగ్గుతుంది. ఎందుకంటే ఎగువ ఉదాసీనత వక్రరేఖ పైన ఉండే వస్తువుల సముదాయంలో ఏదో ఒక వస్తువు లేదా రెండు వస్తువులు అధిక పరిమాణంలో ఉంటాయి. ఇక్కడ వస్తువుల పరిమాణం పెరుగుతుంది కాబట్టి సముదాయం పరిమాణం పెరుగుతుంది. ఈ విధంగా ముందు కుడివైపున ఉన్న ఉదాసీనత వక్రరేఖ ఎక్కువ సంతృప్తిని ఇస్తుంది, ఎడమ వైపున ఉన్నటువంటి ఉదాసీనత వక్రరేఖ తక్కువ సంతృప్తిని ఇస్తుంది. ఎందుకు తక్కువ సంతృప్తిని ఇస్తుంది అంటే ఎడమ వైపున ఉన్నటువంటి ఉదాసీనత వక్రరేఖలో ఉన్నటువంటి సముదాయంలో తక్కువ పరిమాణంలో వస్తువులు ఉంటాయి, దానివల్ల తక్కువ సంతృప్తి ఉంటుంది. కుడివైపున ఉన్నటువంటి ఉదాసీనత వక్రరేఖ పైన ఉన్నటువంటి సముదాయంలో వస్తువుల పరిమాణం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ సంతృప్తి లభిస్తుంది. ఈ విధంగా ఉదాసీనత వక్రరేఖ ఎగువన ఉన్న ఉదాసీనత వక్రరేఖ ఎక్కువ సంతృప్తిని ఇస్తుంది, దిగువన ఉన్నటువంటి ఉదాసీనత వక్రరేఖ తక్కువ సంతృప్తిని ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూపించబడినటువంటి పటంలో మనకి 3 ఉదాసీనత వక్రరేఖలు ఉన్నాయి. IC1 IC2 IC3 అనేటువంటి 3 ఉదాసీనత వక్రరేఖలు ఉన్నాయి. ఇక్కడ IC3 అనేటువంటి ఉదాసీనత వక్రరేఖ అనేది కుడివైపున ఉన్నది. ఈ ఉదాసీనత వక్రరేఖ మీద ఉన్నటువంటి వివిధ బిందువులు అధిక సంతృప్తిని ఇస్తాయి. దానికి గల కారణం మనం ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ సముదాయాల్లో ఉన్నటువంటి వస్తువుల పరిమాణం ఎక్కువ ఉంటుంది కాబట్టి సంతృప్తి స్థాయి ఎక్కువ ఉంటుంది.
ఇక్కడ IC2 కన్నా IC1 అనేది తక్కువ సంతృప్తిని ఇస్తుంది. కారణం ఏంటి అంటే ఈ IC1 అనేటువంటి ఉదాసీనత వక్రరేఖ పైన ఉన్నటువంటి సముదాయాలలో తక్కువ పరిమాణంలో వస్తువులు ఉంటాయి కాబట్టి తక్కువ సంతృప్తి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఉదాసీనత వక్రరేఖలు కుడివైపున జరుగుతున్న కొద్దీ ఎక్కువ సంతృప్తి లభిస్తుంది, ఎడమవైపుకు జరుగుతున్న కొద్దీ తక్కువ సంతృప్తి ఇస్తుంది. అంటే ఎగువన ఉన్నటువంటి ఉదాసీనత వక్రరేఖ అధిక సంతృప్తిని ఇవ్వడం, దిగువన ఉన్నటువంటి ఉదాసీనత వక్రరేఖ తక్కువ సంతృప్తిని ఇవ్వడం అనేది మనం ఈ పటం ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా ఉదాసీనత వక్రరేఖలకు సంబంధించినటువంటి లక్షణాలు, అంటే ఉదాసీనత వక్రరేఖల భావన ఎలా ఏర్పడింది, ఏ ఆర్థికవేత్త J.R. హిక్స్ అనేటువంటి ఆర్థికవేత్త ఈ ఉదాసీనత వక్రరేఖ విశ్లేషణను అభివృద్ధి చేశాడు, వాల్యూ అండ్ క్యాపిటల్ అనేటువంటి ఒక గ్రంథం ద్వారా కార్డినల్ విశ్లేషణ కాకుండా దాని ప్రత్యామ్నాయంగా ఆర్డినల్ అనే విశ్లేషణ తీసుకొచ్చి ఈ ఆర్డినల్ విశ్లేషణ ఆధారంగా ఉదాసీనత వక్రరేఖ విశ్లేషణను అభివృద్ధి చేయడం జరిగింది. ఈ ఉదాసీనత వక్రరేఖ విశ్లేషణ ద్వారా వినియోగదారుడి ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది, వినియోగదారుడు వివిధ వస్తు సముదాయాలలో ఉదాసీనంగా ఏ విధంగా వ్యవహరిస్తాడు అనేటువంటి విషయాన్ని మన ఈ ఉదాసీనత వక్రరేఖల్లో పట్టిక రూపంలో, పటం రూపంలో తెలుసుకోవడం జరిగింది. ఈ ఉదాసీనత వక్రరేఖలకు ఏ విధమైన లక్షణాలు ఉంటాయి, ఈ లక్షణాలు ఉంటేనే అవి ఉదాసీనత వక్రరేఖల లక్షణాలు అంటాం. ఉదాసీనత వక్రరేఖలకు ఉండాల్సిన లక్షణాలు లేకపోతే అవి ఉదాసీనత వక్రరేఖలు అనబడవు. అంటే ఉదాసీనత వక్రరేఖలు అంటే సింపుల్గా మనం చెప్పాల్సింది ఏంటంటే ఉదాసీనత వక్రరేఖ మీద ఉన్నటువంటి వివిధ బిందువులు సమాన సంతృప్తిని ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ సమాన సంతృప్తిని ఇచ్చేటువంటి వివిధ బిందువులన్నింటినీ కలిపితే ఉదాసీనత వక్రరేఖ వస్తుంది. అంటే ఏ సముదాయంలో అయినా సరే ఒకే విధమైన సంతృప్తి రావడం అనేది మనం చూస్తున్నాం. మనకి ఇక్కడ ఏ నుండి ABCDE అనేటువంటి సముదాయాలు ఉన్నప్పటికీ, ఒక సముదాయాలు ఎక్కువ వస్తువులు ఒక సముదాయాలు తక్కువ వస్తువులు ఉన్నప్పటికీ కూడా ఈ అన్ని సముదాయాలు కూడా ఒకే సంతృప్తిని ఇచ్చాయి. ఈ విధంగా ఈ బిందువులన్నింటినీ కలిపితే మనకు ఉదాసీనత వక్రరేఖ అనేది వచ్చింది. సో ఉదాసీనత వక్రరేఖలు పైన ఉన్నటువంటి బిందువులు అన్నీ కూడా అన్ని సముదాయాల్లో కూడా సమాన సంతృప్తి రావడం వల్ల వినియోగదారుడు వివిధ సముదాయాల పట్ల ఉదాసీనంగా వ్యవహరించడం జరుగుతుంది. కాబట్టి దానికి ఉదాసీనత వక్రరేఖ అనే పేరు వచ్చింది. ఈ విధంగా ఉదాసీనత వక్రరేఖల విశ్లేషణను మనం తెలుసుకోవడం జరిగింది.